హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృ శేఖర్ బ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా రెడీ అయిపోయే బీట్రూట్ ఫ్రైని రెడీ చేసుకుందామండి. ఈ రెసిపీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బీట్రూట్ని నీట్గా కడిగి పైన చెక్కు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, చిన్న గ్లాస్లో సగం వరకు వాటర్ తీసుకొని ఆ వాటర్ కూడా వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వరకు రానిచ్చానండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా కలిపానండి. తర్వాత ఇందులో కరివేపాకు వేసి బాగా కలిపాను. తర్వాత ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని ఇందులో వేసి అలాగే వాటర్తో సహా వేయాలండి. తర్వాత కొంచెం కారం, సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఇలా సాల్ట్ వేసి బాగా కలిపి వాటర్ మొత్తం పోయిన తర్వాత బీట్రూట్ ఇలా దగ్గరకు అవుతుంది. తర్వాత చివరిలో మనం ధనియాల పౌడర్, అలాగే కొబ్బరి వెల్లుల్లి పౌడర్ కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకున్నానండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే బీట్రూట్ ఫ్రైని ఇలా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి పెట్టుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.